వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్ల ఈశ్వరరావు సీఎం నారా చంద్రబాబు నాయుడు 30 సంవత్సరాల సేవలు పూర్తి కావడం సందర్భంగా అభినందనలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం, మహిళలకు డ్వాక్రా, ఉచిత గ్యాస్ పథకాలు, బీసీలకు 32% రిజర్వేషన్, సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్ పెంపు వంటి చర్యల ద్వారా ప్రజల కోసం నిరంతర శ్రమ చూపిన గొప్ప నాయకుడని కొనియాడారు. వడ్డెర సమాజ అభివృద్ధికి చంద్రబాబు చేసిన సేవలకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి ఆ రోజు నుంచి నేటి వరకు ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ప్రజల సంక్షేమం కొరకే పనిచేశారు. ఈరోజు ప్రజలు చూస్తున్నారు, హైదరాబాద్ రాజధాని అంత అద్భుతంగా ఉంది. రాష్ట్ర వనరులు కూడా ప్రజల సంక్షేమానికి నిరంతరం అందుతున్నాయంటే అది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే కారణం. మరి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కొండలు గుట్టలు కలిగినటువంటి ఆ ప్రదేశాలని ఆయన దూరదృష్టితో ఆలోచించి అక్కడ చాలా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి పదంగా ఈరోజు హైటెక్ సిటీ, ఎంతో మంది వేల మంది విద్యార్థులు, ఎంతో మంది నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగం చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలు అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క పుణ్యమే. అలా రాష్ట్రాన్ని నిరంతరం సంక్షేమ బాటలు నడిపించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మహిళలకు మొట్టమొదటగా డ్వాక్రాలు ఏర్పాటు చేశారు. అలాగే దీపం పథకం కింద గ్యాస్ పొయ్యిలు ఇచ్చారు. ఇంకా మహిళా అభివృద్ధి కొరకు అనేకమైనటువంటి ఉద్యోగాల్లో కూడా మహిళలకు అవకాశం ఇచ్చినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాల సంక్షేమం కొరకు మా అన్ని సామాజిక వర్గాలు కూడా బాగుండాలని నిరంతరము తపనబడే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి మొట్టమొదటగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు బీసీలని ప్రధానంగా అభివృద్ధి పరిచినటువంటి నాయకుడు